వెల్కమ్ టు ప్రసాద్ గార్డెన్ జోన్. ఒక మంచి పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నిల్వ ఉంచుకోవచ్చు, దీన్ని పాడైపోకుండా చాలా కాలం ఉంటుంది. మన ఇంట్లో అరటిపళ్ళు తింటుంటాం జనరల్గా. అలాగే దేవుడి దగ్గర పెట్టినటువంటి పూజల్లో పెట్టినట్టు అరటిపళ్ళు చాలా ఉంటాయి. వీటిని మన లోన్ తినేసిన తర్వాత పైన తొక్కలు మిగిలిపోతాయి కదా, ఈ తొక్కలన్నిటిని మీరు కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేసిన తొక్కలన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే బాగా ఎండబెట్టండి. బాగా ఎండబెట్టడం ఇప్పుడు మంచి ఏప్రిల్ మే నెల కదా, మీరు ఒక 3 days ఎండబెట్టారంటే బాగా క్రంచీగా తయారైపోతాయి, అంటే బ్రిటిల్గా తయారైపోతాయి అన్నమాట. ఆ విధంగా ఎండబెట్టిన తర్వాత వాటిని తీసుకుని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు 2-3 తపాలుగా వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుంది. కొద్దిగా ఫైబరస్, అంటే రకరకాల అరటిపళ్ళు రకరకాలుగా ఉంటాయి. ఈ పెద్ద పచ్చగా పొరటుగా ఉండే అరటిపళ్ళు అయితే కొంచెం తొక్కల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఇది ఒకేసారి మనకి బాగా పౌడర్ కింద అవ్వదు. కాకపోతే దాన్ని ఏం చేయాలంటే దీన్ని ఇలా వచ్చిందని మళ్ళీ ఒక 2 days మంచి ఎండలో, మంచి మిట్ట మధ్యాహ్నం ఎండలో 2 days ఎండబెట్టారనుకోండి, నైట్ టైం తీసేయండి. మళ్ళీ మంచి ఏదైనా పడిందంటే తడిపోద్ది. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత మ్యాక్సిమం అది మీకు పౌడర్ కింద అయిపోతుంది. అక్కడక్కడ ఫైబర్ ఉంటుంది కదా, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. చూసారా, ఈ విధంగా పౌడర్ రస్కి వెళ్ళిపోతే కొద్దిగా ఫైబర్ కూడా ఉంటుంది. ఓకే, నో ప్రాబ్లం. దీంట్లో పొటాషియం మామూలు అరటి తొక్కల్లో కంటే ఎక్కువ ఉంటుంది. ఎండబెట్టిన దాంట్లో కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది ఒక్క 12/12 పార్ట్కి 1-1.5 స్పూను నెలకు ఒకసారి వేస్తే సరిపోతుంది. అంత పొటాషియం ఇందులో ఉంటుందన్నమాట. ఇది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్. మీరు దీన్ని ప్లాస్టిక్ కవర్లో నిల్వ ఉంచుకుని దీన్ని వాడుకోవచ్చు. కాకపోతే దీన్ని జల్లించి ఇంకా పౌడర్ కింద చేసి కూడా వాడుకోవచ్చు. పై ఫైబర్ విడిగా వేసేసుకుని ఆ పౌడర్ని మీరు 1-1.5 స్పూను మొక్క చుట్టూ వేసి నీళ్ళు పెడితే అది స్లోగా పొటాషియం మొక్క అందుతుంది. వేసవకాలంలో పొటాషియం మంచి ఫెర్టిలైజర్ అని మీకు తెలుసు కదా. ఈ విధంగా దాన్ని ప్యాక్ చేసి పెట్టి ఎప్పుడెప్పుడు ఉంటే అప్పుడు అరటిపళ్ళు తయారు చేసి పెట్టుకోండి. ఎంతకాలాన్ని నిల్వ ఉంటుంది. డ్రై చేసుకుని పెట్టుకుంటే బూజు పట్టదు, ఎంతకాలాన్ని నిల్వ ఉంటుంది. దీన్ని మీరు మొక్కకి ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, పొటాషియం రిచ్ ఫెర్టిలైజర్ ఫ్రీగా మనం తయారు చేసుకుని ఇంట్లో చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా కొత్త వాళ్ళు ఎవరినంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.